Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన టాపిక్ వచ్చి ఈబీసీ నేస్తం. ఒక్కొక్క మహిళా ఖాతాల్లోకి 15,000 జమ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. మనకు ఈరోజు గ్రామ వార్డు సచివాలయంలో ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటారు కదా, వారు ఈబీసీ నేస్తం కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకు ఏ డాక్యుమెంట్స్ కావాలి, తర్వాత పాత వారికి వెరిఫికేషన్ అనేది ఏ విధంగా చేస్తారు, రిజిస్ట్రేషన్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి, అవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా కొత్త వారికి చూసుకున్నప్పటికైతే ఆధార్ కార్డు ఉండాలి, కంపల్సరీ రేషన్ కార్డు ఉండాలి, క్యాస్ట్ ఇన్కమ్ తప్పనిసరిగా ఉండాలి. అది ఏపీ సేవ పోర్టల్లో మాత్రమే ఉండాలి. మెసేజ్ సెంటర్లో అయితే మీరు రిజిస్ట్రేషన్ అనేది తీసుకోరు. ఇకపోతే మీరు కరెంటు మీటర్ సంబంధించింది డాక్యుమెంట్ అనేది ఉండాలి. ఇకపోతే పాతవారికి చూసుకున్నప్పుడు అయితే ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో పాటు మీరు ఈకేవీసీ చేసుకునే ఒక అప్లికేషన్ ఇస్తారు. ఆ అప్లికేషన్లో మీ ఫోటో, మీ డీటెయిల్స్ అనేటివి ఎంటర్ చేసి మీరు గ్రామ వార్డు సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్కి ఇస్తే దాని మీద సైన్ చేసి మీకు రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేయడం జరుగుతుంది. ఇవి 40 సంవత్సరాల లోపల ఉన్న మహిళలకు మాత్రమే. ఈ 18,750 రూపాయలు కూడా మనకి 15వ తేదీ నుంచి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి మహిళా ఖాతాల్లోకి ఈ అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇకపోతే ఈబీసీ నేస్తం కింద మీకు ప్రాపర్టీ అర్బన్ ఏరియాలో ఉంటారో వారు ప్రాపర్టీ ఏరియా కింద మనకి డాక్యుమెంట్ అనేది అందులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈబీసీ నేస్తం సంబంధించి మరింత పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.